నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. అవును. ఒక వ్యక్తి ఆలోచనలు 2,500 ఏళ్లపాటు ఎలా బ్రతికుంటాయి? హ్మ్. ఒక తరం నుండి మరో తరానికి, ఒక దేశం నుండి మరో దేశానికి చెక్కు చెదరకుండా ఎలా ప్రయాణిస్తాయి? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఇది కేవలం అదృష్టం వల్లైతే జరగదు. దాని వెనుక ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఉండాలి. కరెక్ట్. ఈ రోజు మనం బౌద్ధ గ్రంథాల వెనుకున్న ఈ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ మాస్టర్ పీసును చూడబోతున్నాం. అవును, మీరు వాడిన పదం చాలా సరైనది. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. చాలామంది బౌద్ధ గ్రంథాలంటే ఒకే ఒక పుస్తకం అనుకుంటారు. బైబిల్ లేదా ఖురాన్లాగా. సరిగ్గా. కాని వాస్తవానికి అది ఒక పెద్ద గ్రంథాలయం. ఈ గ్రంథాలయాన్ని త్రిపీటకాలు అంటారు. అంటే 3 బుట్టలు. అవును, 3 బుట్టలు. బుద్ధుని బోధనలను తాళపత్రాలపై రాసి వాటిని బుట్టలలో భద్రపరిచేవారట. ఆ 3 బుట్టలే బౌద్ధతత్వానికి, ఆచరణకు గుండెకాయ. సరే, అయితే ఈరోజు మనం ఆ 3 బుట్టలలో ఏముందో లోతుగా చూడబోతున్నామన్నమాట. తప్పకుండా. సరే, ఆ మొదటి బుట్టతోనే మొదలు పెడదాం. అదే సుత్తపిటక గదా. అవును, సుత్తపిటక. పేరు వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీనిలోని విషయం చాలా సులభంగా అర్థమవుతుంది. ఇదే బుద్ధుని అసలైన బోధనల సమాహారం. కరెక్ట్. అంటే గౌతమ బుద్ధుడు తన 45 ఏళ్ల సుదీర్ఘ బోధనా ప్రయాణంలో వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు ఏమి చెప్పాడో అదంతా ఇందులో ఉంటుంది. అవును, ఇది బౌద్ధానికి మూలగ్రంథం. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం దాని నిర్మాణం. ఆ బోధనలన్నిటినీ ఎలా వర్గీకరించారు? ఎలా? విషయం ఆధారంగానా? కాదు, చాలా ఆశ్చర్యంగా ప్రధానంగా వాటి నిడివి అంటే పొడవు ఆధారంగా 5 విభాగాలుగా. పొడవు ఆధారంగానా? అవును, 5 నికాయాలుగా విభజించారు. ఇదొక లైబ్రేరియన్ పెద్ద పుస్తకాలను ఒక షెల్ఫ్లో, చిన్న పుస్తకాలను మరో షెల్ఫ్లో సర్దినట్టు ఉంటుంది. ఇది వినడానికి చాలా ప్రాక్టికల్గా ఉంది. ఆ 5 నికాయాల గురించి కొంచెం చెప్పుకుందాం. తప్పకుండా. మొదటిది దిఘనికాయ అన్నారు. పేరులోనే ఉంది. దిఘ అంటే సుదీర్ఘం. సుదీర్ఘం, అవును. అంటే ఇందులో బుద్ధుని లాంగ్ లెక్చర్స్ ఉంటాయన్నమాట. ప్రసిద్ధి చెందిన మహాపరినిబ్బాణ సుత్తా కూడా దీనిలోని భాగమే కదా. అవును, బుద్ధుని చివరి రోజులు, ఆయన మహానిర్యాణం గురించిన సుదీర్ఘ ప్రవచనం కూడా దీనిలోనే ఉంది. ఆ తర్వాత ఆ తర్వాత మధ్యమ నికాయ. మధ్యమ అంటే మధ్యస్థం. ఇందులో మధ్యస్థ నిడివిగల ప్రసంగాలుంటాయి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా. కరెక్ట్. బౌద్ధ ధర్మం యొక్క ముఖ్య సూత్రాలను స్పష్టంగా వివరిస్తాయి. తర్వాత సంయుక్తర నికాయ. ఇందులో ఒకే అంశానికి సంబంధించిన ప్రసంగాలన్నీ ఒకచోట చేర్చారు. అంటే ఉదాహరణకు ధ్యానం గురించి చెప్పినవన్నీ ఒకచోట, కర్మ గురించి చెప్పినవన్నీ మరోచోట, అలా అన్నమాట. సరిగ్గా అలాగే. ఇక 4వది అంగుతర నికాయ. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఇందులో బోధనలను సంఖ్యాపరంగా పొందుపరిచారట. అవును, సంఖ్యాల ఆధారంగా. అంటే 1 ఉన్న అంశాలు, 2 ఉన్న అంశాలు, ఇలా. ఉదాహరణకు 4 ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గం లాంటివి. నిజం. ఒక రకంగా చూస్తే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి టాప్ 10 లిస్ట్స్ ఫార్మాట్ లాంటిది. గుర్తుపెట్టుకోవడానికి చాలా తెలివైన పద్ధతిది. నిజమే. ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్సులు లేవు కదా. గురువు చెప్పింది శిష్యులు కంఠస్థం చేసి తర్వాతి తరానికి అందించాలి. అవును. ఇలా సంఖ్యల రూపంలో వర్గీకరించడం వల్ల వేలాది ప్రసంగాలను గుర్తుంచుకోవడం, వల్లనేయడం చాలా సులభమైంది. అంటే ఇది కేవలం వర్గీకరణ కాదు, అదొక మెమరీ టెక్నిక్ కూడా. ఖచ్చితంగా. అయితే మొదటి 4 నికాయలు పొడవు, విషయం, సంఖ్యల ఆధారంగా చాలా పద్ధతిగా ఉన్నాయి. కాని 5వది కుద్దక నికాయ. అంటే చిన్న నికాయ అని పేరు పెట్టి అందులోనే అత్యంత ప్రసిద్ధ గ్రంథాలైన జాతక కథలు, ధమ్మపద లాంటి వాటిని పెట్టడం. కొంచెం విచిత్రంగా లేదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకలా చేశారు? దాన్నొక ఇతరాలు కేటగిరీలా వాడారా? చాలామంది పండితులు అలాగే భావిస్తారు. బహుశా మొదటి 4 నికాయలలో సరిగ్గా ఇమడని విభిన్న రూపాలలో ఉన్న రచనలన్నింటినీ ఈ 5వ నికాయలో చేర్చారు. అవును, ఇందులో చేర్చారని అంటారు. పేరుకు ఇది చిన్న నికాయ అయినా దీని ప్రభావం మాత్రం చాలా పెద్దది. మీరు చెప్పినట్టు బౌద్ధ సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందినవి దీనిలోనే ఉన్నాయి. అవును. జాతక కథల గురించి మాట్లాడుకుందాం. బుద్ధుని పూర్వజన్మలకు సంబంధించిన 550 కథలు. చిన్నప్పుడు మనం చదువుకున్న ఎన్నో నీతి కథలు వీటి నుండి వచ్చినవే. ఖచ్చితంగా. ఈ జాతక కథలు చాలా శక్తివంతమైనవి. అవి కేవలం కథలు కావు. అవి ఆసియా సామూహిక చేతనలో కలిసిపోయిన ఒక నైతిక డిఎన్ఏ లాంటివి. నైతిక డిఎన్ఏ
వావ్! ఉదాహరణకు ఆకలితో ఉన్న పులికి తన శరీరాన్ని ఆహారంగా అర్పించిన రాకుమారుడి కథ లేదా తనను తాను త్యాగం చేసిన కుందేలు కథను తీసుకుంటే అవును, విన్నాను. అది థాయిలాండ్ నుండి జపాన్ వరకు దానగుణం మరియు కరుణ యొక్క ప్రాముఖ్యతను నేర్తింది. ఈ కథలు లేకుండా ఆసియా కళ, సాహిత్యం మరియు రోజువారీ నీతిని ఊహించుకోవడం కూడా కష్టం. నిజమే. అలాగే ధమ్మపద. ఇది ఒక రకంగా బౌద్ధ బోధనల సారాంశం, ఒక పాకెట్ గైడ్ లాంటిది. అవును, సులభంగా అర్థమయ్యే పద్యరూపంలో ఉంటుంది. దీంతో పాటు భిక్షువులు, భిక్షుణీలు తమ అనుభవాలను గాథలుగా మలిచిన థేరగాథ, థేరీగాథ వంటివి కూడా ఉన్నాయి. అవును, అవి చాలా వ్యక్తిగతమైనవి, స్ఫూర్తిదాయకమైనవి. అంటే సుత్తపిటిక, ముఖ్యంగా కుద్దక నికాయ, హ్మ్, బౌద్ధ తత్వాన్ని కేవలం సన్యాసులకే పరిమితం చేయకుండా సాధారణ ప్రజలకు కూడా సులభంగా అర్థమయ్యేలా చేసిందనమాట. సరిగ్గా చెప్పారు. కథలు, పద్యాల రూపంలో ఉన్నతమైన తాత్విక విషయాలను సామాన్యులకు అందించడం అప్పటి సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏమిటది? ఈ బోధనలు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలని ఉద్దేశించబడ్డాయి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే గొప్ప బోధనలుంటే సరిపోదు గదా, వాటిని ఆచరించే ఒక పటిష్టమైన సమాజం లేకపోతే అవి గాలిలో కలిసిపోతాయి. నిజమే. బహుశా అందుకే వాళ్లు రెండో బుట్ట అంటే వినయపీఠకను అంత పకడ్బందీగా రూపొందించారేమో. కరెక్ట్, మీరు పాయింట్ని పట్టుకున్నారు. సుత్తపీఠక ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమిస్తే వినయపీఠక ఎలా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అవును, ఇది బౌద్ధ భిక్షువులు మరియు భిక్షుణీల సంఘం కోసం రూపొందించిన ప్రవర్తనా నియమావళి. ఒక రకంగా చెప్పాలంటే ఇది బౌద్ధ సంఘం యొక్క రాజ్యాంగం. అంటే ఈ నియమాలు లేకపోతే బౌద్ధ సంఘం కేవలం ఒక తత్వవేత్తల క్లబ్గా మిగిలిపోయి ఉండేదేమో. బహుశా. కాని ఈ నియమావళి దానికి ఒక సంస్థాగత రూపాన్ని, క్రమశిక్షణను ఇచ్చి వేల ఏళ్లపాటు నిలబడేలా చేసింది. అవును. ఏదైనా ఒక నిర్దిష్టమైన ఆసక్తికరమైన నియమం ఉదాహరణగా చెప్పగలరా? ఓ, చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒక భిక్షువు వ్యక్తిగతంగా ఏమీ కలిగి ఉండకూడదు. ఓకే. తన వద్ద ఉన్న భిక్షాపాత్ర, 3 వస్త్రాలు తప్ప మిగతావన్నీ సంఘానికే చెందుతాయి. దీని వెనుక ఉద్దేశ్యం? అపరిగ్రహం అంటే దేనిమీద మమకారం పెంచుకోకపోవడం. అలాగే సంఘంలో ఏదైనా వివాదం తలెత్తుతే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, అందరి అభిప్రాయాలను ఎలా తీసుకోవాలి అనే దానిపై చాలా స్పష్టమైన నియమాలున్నాయి. అంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఒకటిగా కూడా చూడవచ్చా? చూడవచ్చు. అంటే ఇదొక రకంగా సాఫ్ట్వేర్కు డాక్యుమెంటేషన్ లాంటిదన్నమాట. సాఫ్ట్వేర్ ధర్మం ఉంది, కానీ దాన్ని ఎలా వాడాలి, ఎలా నిర్వహించాలి అనే రూల్ బుక్, వినయ కూడా అంతే ముఖ్యం. చాలా మంచి పోలిక. ఇది లేకపోతే వ్యవస్థ ఎక్కువ కాలం నిలబడదు. క్రమశిక్షణ, నిర్మాణం లేకుండా ఏ సంస్థైనా మనుగడ సాగించలేదు. ఖచ్చితంగా. వినయపీఠక కేవలం నియమాల జాబితా కాదు, అది ఒక సామాజిక సాంకేతికత. సోషల్ టెక్నాలజీ. అవును. అది బౌద్ధ సంఘం అనే వ్యవస్థ 2,500 సంవత్సరాలకు పైగా మనుగడ సాగించడానికి, వృద్ధి చెందడానికి వీలు కల్పించిన చట్రం. అందుకే బౌద్ధ సంఘం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, నిరంతరాయంగా కొనసాగుతున్న సంస్థలలో ఒకటిగా నిలిచింది. సరిగ్గా. సరే, మన దగ్గర ఇప్పుడు 2 బుట్టలున్నాయి. మొదటిది బోధనలు, సుత్త. రెండవది ఆ బోధనలను ఆచరించే సమాజం కోసం నియమావళి, వినయ. అవును. అంటే ఏమిటి మరియు ఎలా అనేవి పూర్తయ్యాయి. మరి 3వ బుట్టలో ఏముంది? అసలు విషయం లోతుగా వెళ్తుంది. సుత్తపిటక, వినయపీఠకాలను బుద్ధుని ప్రత్యక్ష బోధనలుగా భావిస్తారు. ఓకే. కాని అభిధమ్మ పీఠకం అలా కాదు. ఇది బుద్ధుని నిర్యాణం తర్వాత 3వ బౌద్ధ సంగీతి సమయంలో ఆయన శిష్యులు, పండితులు కలిసి రూపొందించిన ఒక తాత్విక విశ్లేషణ. ఒక్క నిమిషం, ఇది బుద్ధుని మాట కాదని మీరన్నారు. అవును. ఆయన శిష్యులు విశ్లేషించి రాశారన్నారు. అలాంటప్పుడు ఇది అసలైన బౌద్ధమవుతుందా, లేక ఇది పండితులు చేసిన ఒక అకాడమిక్ ఎక్సర్సైజ్ మాత్రమేనా? అద్భుతమైన ప్రశ్న. ఈ విషయంపై బౌద్ధంలో ఏమైనా భిన్నాభిప్రాయాలున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఈ విషయంపై బౌద్ధంలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. థేరవాద బౌద్ధులు దీనిని బుద్ధుని ఉన్నత బోధనగా పరిగణిస్తారు. కాని అందరూ కాదు. అవును. కొన్ని ఇతర బౌద్ధ శాఖలు దీనిని ప్రామాణికంగా అంగీకరించవు. అయితే దీని ఉద్దేశ్యం అసలు బోధనలను మార్చడం కాదు, వాటిని మరింత లోతుగా, సూక్ష్మంగా విశ్లేషించడం. అంటే ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి చూడటం లాగానా? సరిగ్గా. సుత్తపిటకలోని బోధనలను ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఎలా ఉంటుందో
అదే అభిధమ్మ పీఠక. దానికొక ఉదాహరణ ఇవ్వగలరా? సుత్తపిటకకు అభిధమ్మకు ఉన్న తేడా స్పష్టంగా అర్థమయ్యేలా. తప్పకుండా. సుత్తపీఠకలో కోపంగా ఉండవద్దు, అది హానికరం అని ఒక సలహా ఉంటుంది. ఇది చాలా ప్రాక్టికల్. ఓహ్, చాలా ప్రాక్టికల్. కాని అభిధమ్మ పీఠకం కోపం అనేదాన్ని విడదీసి చూస్తుంది. అసలు కోపమంటే ఏమిటి? ఓకే. అది మనసులో ఏ మానసిక కారకాల కలయిక వల్ల పుడుతుంది? ఆ ఫీలింగ్ పుట్టినప్పుడు మన శరీరంలో, మన స్పృహలో ఏం జరుగుతుంది అని విడదీస్తుంది. వావ్. ఇది బౌద్ధ మనస్తత్వ శాస్త్రానికి మూల గ్రంథం. అంటే ఇది మనస్సు యొక్క ఎనాటమీ లాంటిదనమాట. మన ఆలోచనలు, భావోద్వేగాలు ఎలా పుడతాయి, అవి ఎలా పనిచేస్తాయి అని విశ్లేషిస్తుంది. అవును. ఇది కేవలం తత్వశాస్త్రం కాదు, ఇది ఒక రకమైన సైకాలజీ. ఖచ్చితంగా. అందుకే దీనిని అభిధమ్మ అంటారు. అంటే ఉన్నతమైన ధర్మం లేదా ధర్మానికి సంబంధించిన ఉన్నత విశ్లేషణ. ఇది వాస్తవికత, మనస్సు మరియు పదార్థం యొక్క స్వభావాన్ని చాలా సూక్ష్మంగా విశ్లేషిస్తోంది. అవును. మనస్తత్వశాస్త్రం, తత్వశాస్త్రం, కాగ్నిటివ్ సైన్స్ వంటి అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఇదొక నిధిలాంటిది. అద్భుతం. ఇప్పుడు ఈ 3 బుట్టలను కలిపి చూస్తే ఒక సంపూర్ణ చిత్రం కనిపిస్తోంది. అవును. మొత్తం కలిపి దీని అర్థమేమిటి? క్లుప్తంగా చెప్పాలంటే, ఆ సుత్తపిటక అంటే బుద్ధుని బోధనలు ఏమిటి? కరెక్ట్. వినయపిటక అంటే ఆచరణ మరియు ప్రవర్తన నియమావళి. ఆ. ఎలా? సరిగ్గా. ఇక అభిధమ్మ పిటక ఆ బోధనల యొక్క తాత్విక విశ్లేషణ. ఎందుకు? సరిగ్గా చెప్పారు. దీన్ని మరోలా చెప్పాలంటే, ఒక గొప్ప ఆచార్యుని ఉపన్యాసాల పాఠ్యపుస్తకం లాంటిదే సుత్తపిటక. మ్మ్. ఆ ఆచార్యుడు పనిచేసే విశ్వవిద్యాలయ ప్రవర్తనా నియమావళి లాంటిది వినయపిటక. మంచి పోలిక. మరియు మరో ఉపన్యాసాలపై పండితులు రాసిన ఉన్నతస్థాయి విశ్లేషణ, పీహెచ్డీ థీసిస్ల సంకలనం లాంటిది అభిధమ్మ పిటకం. చాలా చక్కని పోలిక. ఈ నిర్మాణాత్మక సేకరణ వెనుక ఉన్న ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏమిటది? ఇది కేవలం బుద్ధుని మాటలను మాత్రమే కాకుండా ఒక సంపూర్ణ వ్యవస్థను కాపాడటానికి జరిగిన ప్రయత్నం. సంపూర్ణ వ్యవస్థ అంటే? అంటే ఒక తత్వం, దాన్ని ఆచరించేందుకు ఒక సంఘ నిర్మాణం, మరియు ఆ తత్వాన్ని లోతుగా విశ్లేషించేందుకు ఒక తాత్విక ఛత్రం, వీటన్నింటినీ కాపాడటానికి జరిగిన ఒక ఉద్దేశపూర్వక ప్రయత్నం. ఇది కేవలం గ్రంథ సంకలనం కాదు, ఒక నాగరికతను నిలబట్టే ప్రయత్నం. అవును. ఇది నిజంగా అద్భుతమైన నిర్మాణం. అయితే మీరు ఇందాక అభిధమ్మ పీఠకం గురించి చెప్పిన విషయం నన్నింకా ఆలోచింపజేస్తుంది. అది బుద్ధుని అస్సలు బోధనల యొక్క తదనంతర తాత్విక విశ్లేషణ కాబట్టి ఇది ఒక ప్రాథమికమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అవును. ఒక వ్యవస్థాపకుని అసలు బోధనలను తీసుకుని వాటిని క్రమబద్ధీకరించడం, వర్గీకరించడం మరియు వాటిపై వ్యాఖ్యానాలు చేయడం అనేది ఆ సాంప్రదాయం యొక్క పరిణామాన్ని శతాబ్దాలుగా ఎలా ప్రభావితం చేస్తుంది? అదే. అలా చేయడం అసలు ఉద్దేశ్యాన్ని మరింత స్పష్టం చేస్తుందా, లేక అనివార్యంగా దానిని మారుస్తుందా? చాలా మంచి ప్రశ్న. వ్యాఖ్యానం అనేది ఎప్పుడో మూలానికి విలువను జోడిస్తుందా, లేక దాని నుండి మనను దూరం చేస్తుందా? ఈ విషయంపై మన శ్రోతలు కూడా ఆలోచించాలని అనుకుంటున్నాను.